చివరి క్షణాలు. ఇదే మీ చివరి ప్రయాణం. కాసేపట్లో బ్రేకులు పనిచేయక ఏ లారీకో ఏ డివైడర్కో గుద్దుకొని మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బాలగారు ఏం చేస్తున్నారు? సుందరి, నాకు ఇలా కాముగా వెళ్తుంటే బోర్ కొడుతుంది, అందుకే మ్యూజిక్ పెట్టా. జాగ్రత్త బాలగారు. ఏమైంది? బ్రేకులు పట్టలేదు మేడం. జాగ్రత్త. డ్రైవర్ స్లోగా వెళ్ళు. బ్రేకులు పట్టలేదు సార్. అమ్మో బాలగారు, అయ్యో అమ్మో. అయ్యో అమ్మో. అమ్మో బతికిపోయారు. అమ్మో, చాలా పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్, బ్రేక్స్ పడట్లేదని ముందే చూసుకోవద్దా? సారీ మేడం. ఫస్ట్ బాగానే పడ్డాయి మేడం, తర్వాత ఏమైందో తెలియదు, సడన్ గా ఫెయిల్ అయిపోయాయి మేడం. నేనే మీ ఇద్దరిని సేవ్ చేశా. అవును సార్. సుందరి, నేను చాలా ఇంటెలిజెంట్ కదా. అవును బాలగారు. కార్ రిపేర్ చేయించుకోండి. బాలగారు మీరు రండి, మనం వేరే కార్ మాట్లాడుకుని వెళ్దాం. ఎలాగైనా వీళ్ళకన్నా ముందే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అనంత్ గారు, మీకు ఈ పెన్ గుర్తుందా? ఏంటది నా ఈ పెన్? ఒకసారి మీ అన్నయ్య మామూలుగా ఉన్నప్పుడు తాతయ్య గారి కేసు విషయంలో ఈ పెన్ కెమెరాని వెతికాం. ఆ పెన్నే కదా ఇది? ఇటువంటి వదినా. కన్నయ్య, మీ తాతయ్యని చంపిన నేరస్తులెవరు? పెన్ కెమెరా ఏంటి? అది పెన్ అంతే. వదినా, ఈ పెన్ తాతయ్య గారు వాడే పెన్ లానే ఉంది. తాతయ్య గారు వాడే పెన్ను లాంటి పెన్నులు వేరే ఉండవా? అదేదో పెద్ద విషయంలో మాట్లాడుతున్నారు. ఇలా ఇవ్వండి. ఈ పెన్ను ఆ పెన్ లానే ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది వదినా. ఆ పెన్ కెమెరా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూస్తే దానిలో ఏ డేటా లేదు కదా. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అన్నయ్య, నీకు ఈ పెన్నే ఇప్పుడు ఇవ్వాలని ఎలా అనిపించింది? అదేరా, మొన్న పండగప్పుడు మీరందరూ పెన్నులు అడిగితే నేను ఇలాంటి పెన్నులే కొన్నాను కదా. అందులో మిగిలిన పెన్ను దాచుకున్నా. బాలగారు, మీరు ఆ పెన్నులు ఇవ్వడం ఏంటి? అన్నయ్య ఈ పెన్నుతో ఒకరోజు రాసుకుంటుంటే ఈ పెన్ను చాలా బాగా రాస్తుందని మా నాన్న చూసి పెన్ను అడిగారు. అన్నయ్య ఈ పెన్ను ఇవ్వనన్నాడు.
ఆ మాటకి మా నాన్న బాగా హర్ట్ అయ్యారు. కానీ మా అన్నయ్య మనసు చాలా మంచి మనసు కదా. వెంటనే వెళ్ళి ఒక 4 పెన్నులు తీసుకొచ్చిచ్చాడు. అవును, అసలు ఆ పెన్ ఎందుకు తెచ్చానో తెలుసా? తాతయ్య గారి ఫోటోలో ఈ పెన్ చూసా. అందుకే ఆ రోజు ఈ పెన్లు కొన్నాను. సుందరి కూడా తాతయ్య లాంటి పెన్నే వాడాలని ఈ పెన్ ఇస్తున్నా. అనయ్య అనయ్య, అక్కడే పెట్టేశాను. అది కదన్నయ్య, ఇప్పుడు నీ దగ్గరున్న అసలైన పెన్ ఎక్కడుంది? అరే ఫణి, నిజంగా ఆ పెన్ నా దగ్గర ఉంటే ఇప్పుడు సుందరికి ఆ పెన్నే ఇచ్చి సంతకం చేయమనేవాడిని కదా. ఆ, అది ఎక్కడుందో నాకు గుర్తులేదు. అమ్మయ్య, ఆ పెన్ను ఎవరికి దొరకలేదు. ఇప్పుడు ఆ పెన్ను విషయంలో టెన్షన్ లేదు. ఏంటి వదిన గారు, నాతో ఛాలెంజ్ చేసి ఎండి సీటు గెలిచారు. మొత్తానికి అనుకున్న సాధించారు.